హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇందాకే గేమ్ చేంజర్ మూవీ చూసాను. ఈ వీడియోలో రివ్యూ ఇస్తాను. ఈ మూవీ గురించి ఒక్క సెంటెన్స్ లో చెప్పాలంటే ఇట్ ఈస్ స్ట్రిక్ట్లీ ఫర్ రామ్ చరణ్ ఫ్యాన్స్. మూవీలో ఒక సాలిడ్ స్టోరీ ఉంది, కాకపోతే స్క్రీన్ ప్లే చాలా ఇన్కన్సిస్టెంట్ గా ఉంది. డైరెక్టర్ శంకర్ గారు స్టోరీని ప్రాపర్ గా యూజ్ చేసుకోలేదేమో అనిపించింది. కొన్ని క్రిటికల్ సోషల్ ఇష్యూస్ ని ఈ మూవీ స్టోరీలో ఇంక్లూడ్ చేశారు, కాకపోతే డైరెక్టర్ శంకర్ గారు ఆ ఇష్యూస్ ని ప్రాపర్ గా డీల్ చేయలేదేమో అనిపించింది. దీని గురించి డీటెయిల్డ్ గా తర్వాత మాట్లాడుకుందాం. ఇక ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, ఈ సినిమాలోని బిగ్గెస్ట్ ప్లస్ అంటే రామ్ చరణే. ఆయన ఈ సినిమాలో డ్యూయల్ రోల్ చేశారు. ఇది ట్రైలర్ లోనే ఉంది, సో ఇది స్పాయిలర్ కాదు. రెండు రోల్స్ లో కూడా సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఎస్పెషలీ అప్పన్న రోల్ అయితే ఆయన కెరియర్ లో వన్ ఆఫ్ ది మేజర్ హైలైట్ గా మిగిలిపోతుంది. అప్పన్న క్యారెక్టర్ ని చాలా కన్విన్సింగ్ గా స్క్రీన్ మీద పోర్ట్రే చేశారు రామ్ చరణ్ గారు. అండ్ శంకర్ గారు కూడా ఆ క్యారెక్టర్ ని చాలా బాగా ప్రెజెంట్ చేశారు. స్టోరీలో కూడా ఆ క్యారెక్టర్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. సో ఆ క్యారెక్టర్ వరకు అన్ని విషయాలు బాగా కలిసి వచ్చాయి. ఇక ఫైట్స్, డాన్స్ కూడా చాలా బాగా చేశారు. ఎస్పెషలీ దోప్ సాంగ్ లో తోప్ లెవెల్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇక ఈ సినిమాలో మరో హైలైట్ ఎస్జే సూర్య గారి క్యారెక్టర్. ఎస్జే సూర్య గారు ఎంత మంచి యాక్టరో మన అందరికీ తెలుసు. ఈ సినిమాలో ఆయనకు ఒక మంచి క్యారెక్టర్ దొరికింది అండ్ ఆయన యాక్టింగ్ తోటి అదరగొట్టారు. ఎస్పెషల్లీ రామ్ చరణ్ క్యారెక్టర్ కి ఎస్జే సూర్య క్యారెక్టర్ కి మధ్య వచ్చే కొన్ని కాన్ఫ్లిక్ట్ సీన్స్ లో ఇద్దరు చాలా సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇద్దరికి చాలా స్ట్రాంగ్ స్క్రీన్ ప్రెసెన్స్ ఉంది అండ్ ఇద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ నడిచే సీన్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఇక ఈ సినిమాకి ఇంకొక హైలైట్ అంజలి గారి క్యారెక్టర్. ట్రైలర్ చూసాక ఈ క్యారెక్టర్ మీద నేను అంత ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోలేదు, కానీ మూవీ చూసాక స్టోరీలో ఆవిడ క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంటో అర్థమైంది. ఆవిడ క్యారెక్టర్ కి చాలా ఎమోషనల్ సీన్స్ ఉంటాయి ఈ మూవీలో అండ్ ఆవిడ అన్ని సీన్స్ లో చాలా బాగా యాక్ట్ చేశారు. ఈ సినిమాలో ఆవిడ పర్ఫార్మెన్స్ అనేది వన్ ఆఫ్ ది మేజర్ హైలైట్ అంటేనే అర్థం చేసుకోవచ్చు ఆవిడ ఎట్లాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చారనేది. ఆవిడ కెరియర్ లో ఇది ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్సెస్ గా మిగిలిపోతుంది. ఇక ఈ సినిమాలో ఇంకొక హైలైట్ తమన్ మ్యూజిక్. ఈ సినిమాలో ఆయన ఇచ్చిన సాంగ్స్ అన్ని కూడా బాగున్నాయి. ఎస్పెషల్లీ దోప్ సాంగ్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. కాకపోతే నానా హైరానా సాంగ్ అయితే ఈ సినిమాలో లేదు. మరి దాన్ని ఎందుకు కట్ చేశారో నాకు తెలియదు. నేను ఇందాక ఎక్స్ లో చూసినప్పుడు కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల ఆ సాంగ్ ని డిలీట్ చేశారనే న్యూస్ వైరల్ అయింది. మళ్ళీ ఆ సాంగ్ ని యాడ్ చేస్తారనే న్యూస్ కూడా ఉంది. కాకపోతే అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. బట్ ఆ సాంగ్ ఈ సినిమాలో లేకపోవడం అనేది ఒక మైనస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆ సాంగ్ వినడానికి చాలా బాగుంది అండ్ రిలీజ్ చేసినటువంటి ప్రోమోలో ఉన్న విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. ఆ విజువల్స్ ని బిగ్ స్క్రీన్ మీద చూసే ఎక్స్పీరియన్స్ ని మిస్ అయ్యాం. ఇక ఇవి ప్లస్ పాయింట్స్. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, ఈ సినిమాలో స్క్రీన్ ప్లే అనేది చాలా ఇన్కన్సిస్టెంట్ గా ఉంది. నేను ముందు చెప్పినట్టుగా ఈ సినిమాలో కొన్ని ఇంట్రెస్టింగ్ సోషల్ ఎలిమెంట్స్ ని డిస్కస్ చేయడం జరిగింది. ఇలాంటి సోషల్ ఇష్యూస్ ని డీల్ చేయడంలో శంకర్ గారు ఎక్స్పర్ట్. ఆయన బిగినింగ్ ఆఫ్ ద కెరియర్ నుంచి చూసినట్టయితే ప్రతి మూవీలోనూ ఎక్కడో ఒక చోట క్రిటికల్ సోషల్ ఇష్యూస్ ని డిస్కస్ చేస్తారు. ఈ సినిమాలో అదే జరుగుతుంది, కాకపోతే ఆ ఇష్యూస్ ని ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ చేయరు. దానివల్ల కావాల్సినంత ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవ్వదు. ఓవరాల్ గా చూసుకుంటే ఆయన తీసుకున్నటువంటి సోషల్ ఇష్యూస్ ని ఆయన ప్రాపర్ గా జస్టిఫై చేయలేకపోయారేమో అనిపించింది. దానివల్ల ఈ మూవీ ఒక శంకర్ మాస్టర్ పీస్ లాగా కాకుండా ఒక రెగ్యులర్ మూవీ లాగా మిగిలిపోయింది. జనరల్ గా ఒక పొలిటికల్ డ్రామా ఉన్నటువంటి స్టోరీని శంకర్ గారు చాలా బాగా డీల్ చేస్తారు. ఈ సినిమాలో ఎందుకో ఆయన ట్రీట్మెంట్ అనేది కాస్త మిస్ అయినట్టు అనిపించింది. ఇక ఈ సినిమాలో కియారా అద్వానీకి కూడా పెద్దగా ఇంట్రెస్టింగ్ రోల్ ఏమీ లేదు. ట్రైలర్ చూసినప్పుడు స్టోరీలో ఆవిడ క్యారెక్టర్ కి మంచి ఇంపార్టెన్స్ ఉంటుందేమో అని అనుకున్నాను, బట్ అలా జరగలేదు. ఆవిడ రోల్ కి ఈ స్టోరీలో ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే లేదు. కాకపోతే సాంగ్స్ లో ఆవిడ డాన్స్ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంది. సో ఓవరాల్ గా చెప్పేది ఏంటంటే, మీరు గనక రామ్ చరణ్ గారి ఫ్యాన్ అయితే ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకొని ఈ సినిమాకి వెళ్ళండి. యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ హిస్ పర్ఫార్మెన్స్. ఇది ఇవాళకి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అంటిల్ నెక్స్ట్ టైం, స్టే సేఫ్. థ్యాంక్ యూ.